హాయ్ అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్తీగా, టేస్టీగా, అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకునే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. కప్పు అటుకులతో ఈ విధంగా తయారు చేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు అటుకులు వేసుకోవాలి. ఇందులో వాటర్ వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని తీసుకోవాలి. ఇలా వాష్ చేసిన అటుకుల్లో ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసి దీన్ని మూత పెట్టేసి 5 నుంచి 10 నిమిషాలు నాననివ్వాలి. ఈలోపు పల్లీలు వేపుకుందాము. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక 2 స్పూన్ల వరకు వేరుశనగ పిక్కల్ని వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ వేరుశనగ పిక్కల్ని దోరగా వేపుకోవాలి. పల్లీలు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు ఒక రోల్ తీసుకుని ఈ పొట్టు తీసిన వేరుశనగ పిక్కల్ని ఇందులో వేసుకుని కొంచెం బరకగా దంచుకోవాలి. ఈ వేరుశనగ పిక్కల్ని మీరు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చండి. మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకు ఉండేలాగా బరకగా దంచుకుని తీసుకోవాలి. ఇలా బరకగా ఉంటేనే మనకి తినేటప్పుడు పంటికి చిన్న చిన్న ముక్కలుగా తగిలి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. అటుకులు బాగా నానాయండి. ఈ నానిన అటుకులను ఇలా మెత్తగా చేత్తోనే స్మాష్ చేసుకోవాలి. అటుకులు అనేవి కనిపించకూడదు. మెత్తగా స్మాష్ చేసుకుని ఒక ముద్దలా చేసుకున్న తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని కూడా చిన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. మనం దంచి పెట్టుకున్న పల్లి పౌడర్ను కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే ఒక 3 స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోవాలి. మనం తీసుకున్న కప్పు అటుకులకు 3 స్పూన్ల శనగపిండి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కారం, ఉప్పు, ఈ శనగపిండి ఇవన్నీ కూడా అటుకుల్లో బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇందులో వాటర్ అనేది ఏమీ వేయకూడదండి. ఈ అటుకుల్లో ఉన్న వాటర్ తోటే మొత్తం అంతా కూడా కలిసిపోతుంది. వాటర్ అనేది అవసరం లేదు. ఇలాగ ముద్దలాగా తయారు చేసుకుని తీసుకోవాలి. చూడండి, కలిపిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు చేతులకి ఆయిల్ రాసుకుని మీకు నచ్చిన సైజులో ఉండలుగా చేసుకుని స్టవ్ మీద ప్యానం పెట్టుకుని దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ ఉండలు తీసుకున్నాం కదండి, వీటిని దీని మీద ఇలా పరుచుకోవాలి. చిన్నవిగా అయినా చేసుకోవచ్చు, పెద్దవిగా అయినా చేసుకోవచ్చు అండి. ఇలాగా అట్లాగా ప్యాన్ మీదే ఒత్తుకోవాలి. ఇప్పుడు దీని మీద నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీరతో కూడా వేసుకుని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే అవి అంటుకుని ఊడిపోకుండా ఉంటాయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసుకుని అటు ఇటు ఎర్రగా కొంచెం క్రిప్సీగా అయ్యే వరకు వేపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ అటుకులతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వంట సోడా వేయము, పెరుగు వేయక్కర్లేదు, ఫెర్మెంటేషన్ అక్కర్లేదు, ఈనో అవసరం లేదు. ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు.
చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. ఇదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి. అవి ఒకసారి చూడండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా ముందుగా మీరే చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.